ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఒక ధనవంతుడు ఈ లోకములో తనకు కలిగిన ధన సమృద్ధి వలన అతిశయించుట వలన కలుగు స్థితిని గూర్చి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మానవుని యొక్క జీవితము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దైవ గ్రంథమునందు జీవితమును పరిశీలించిన పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకుండా పోవునట్లు వాడు నిలవక పారిపోవును. నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు అది ఎరగదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాక సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారని, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నదని యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండి పువ్వు వాడునని సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈ లోకములో మానవ జీవితము అంత స్వల్పమై ఉండగా దేవుడు తన అమూల్య రక్తము ద్వారా మనలను విడిపించి విలువైన పరిమళ వాసనగా విరజిమ్ము పుష్పాల వలె ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండే భాగ్యమును మనకు ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఇవన్నీ ఎరిగిన మనము తేడాలు తారతమ్యాలు లేకుండా ఉండవలనని, దీని భావము మీరు చింతలేని వారై ఉండవలనని పౌలు కోరుచూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.